నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు డ్రగ్స్ కేసు విచారణపై విమర్శలకు ధీటైన జవాబిచ్చేందుకు సిట్ కసరత్తు మరో 50 పేర్లతో మలి జాబితా సిద్ధం చేస్తున్న అధికారులు ఏపీలో క్రీడల అభివృద్ధిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి ఆగస్టు 15న 6 స్పోర్ట్స్ అకాడమీలను ఆరంభించాలని అధికారులకు ఆదేశాలు మహిళా ప్రపంచ కప్లో మెప్పించిన మిథాలీ రాజ్కు కేసీఆర్ ప్రశంసలు ₹1 కోటి నగదు బంజారాహిల్స్లో ఇంటి స్థలం ఇస్తామని ప్రకటన కమనీయంగా రామోజీరావు మనవరాలి వివాహం నూతన వధూవరులను ఆశీర్వదించిన అతిరథ మహారథులు గుజరాత్లో మరింత మంది ఎమ్మెల్యేలు జారిపోకుండా కాంగ్రెస్ కసరత్తు 46 మందిని బెంగళూరు తరలించిన పార్టీ అధిష్టానం ఉత్తరాది రాష్ట్రాలను వీడని వరద ముప్పు రాజస్థాన్లో పిడుగుపాటుకు 12 మంది దుర్మరణం పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన మెక్సికోతో సరిహద్దు గోడ నిర్మాణానికి $160 కోట్ల కేటాయించిన అమెరికా $82,700 కోట్ల బడ్జెట్కు దిగువ సభ ఆమోదం మాదక ద్రవ్యాల కేసులో సిట్ విచారణపై పెదవి విరుస్తున్న వారికి గట్టి సమాధానం ఇచ్చేందుకు తెలంగాణ అబ్కారీ శాఖ సిద్దమవుతోంది అన్ని ఆరోపణలకు విమర్శలకు తెరదించే దిశలో అంతా విస్తుపోయే వివరాలను వెల్లడించాలని భావిస్తోంది ఇప్పటివరకు జరిగిన విచారణలో ఓ నటుడు 50 మందికి పైగా మాదక ద్రవ్యాలు వాడుతున్నట్టు ప్రముఖుల పేర్లను బయటపెట్టినట్లు తెలుస్తుండగా తగిన ఆధారాలతో నిర్ధారించుకునే పనిలో సిట్ అధికారులు నిమగ్నమయ్యారు మాదక ద్రవ్యాల కేసుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించి తెలంగాణలో డ్రగ్స్ కు చోటు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే పనిచేస్తున్నట్టు స్పష్టం చేసిన వేళ ఈ వ్యవహారంపై వస్తున్న ఆరోపణలు విమర్శలకు తగిన సమాధానం చెప్పేందుకు తెలంగాణ ఆబ్కారీ శాఖ సిద్దమవుతోంది ఏ ఒక్క రంగానికి చెందిన వారిని లక్ష్యం చేసుకుని డ్రగ్స్ కేసు దర్యాప్తు చేయడం లేదని మత్తు పదార్థాలను సరఫరా చేసేవారు విక్రయించేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేసీఆర్ తేల్చెప్పగా ఇప్పటి వరకు ప్రశ్నించిన వారు వెల్లడించిన వివరాలు సిట్ అధికారులను విస్మయపరుస్తున్నట్టు తెలుస్తోంది మరోవైపు మాదక ద్రవ్యాల కేసు విచారణలో కేవలం సినీ రంగాన్నే లక్ష్యం చేసుకున్నారనే విమర్శలు వినిపిస్తుండగా ఆ ఆరోపణలన్నింటికీ సమాధానంగా మరిన్ని వివరాలు బయటపెట్టేందుకు సిట్ అధికారులు సిద్దమవుతున్నారు అన్ని వర్గాలకు చెందిన వారు మత్తుమందులు వాడుతున్నారని చెబుతూ వస్తున్న సిట్ అధికారులు అందుకు సంబంధించిన వివరాలు బయటపెట్టేందుకు సిద్దమవుతున్నారు ఇప్పటి వరకు 9 మంది సినీ ప్రముఖులను సిట్ విచారించగా మాదక ద్రవ్యాల వినియోగానికి సంబంధించి ఓ నటుడు చాలా వివరాలు వెల్లడించినట్టు తెలుస్తోంది ఐటీ ఇతర రంగాలకు చెందిన 50 మంది పేర్లను ఆ నటుడు బయటపెట్టినట్టు సమాచారం కొంతకాలంగా సినిమాలు లేనప్పటికీ సినీ పరిశ్రమతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న ఆ నటుడు తెలుగు పరిశ్రమలో ఎవరెవరు ఏ తరహా పార్టీలు చేసుకుంటారు ఎవరెవరు ఎలాంటి మత్తుమందులు వాడుతున్నారనే విషయాలన్నీ వెల్లడించినట్టు తెలుస్తుండగా అతడు వెల్లడించిన పేర్లలో సినీ పరిశ్రమకు చెందిన పెద్ద పెద్ద కుటుంబాలకు చెందిన వారి పిల్లల పేర్లు ఉన్నట్టు సమాచారం డ్రగ్స్ వాడకానికి సంబంధించి తెలుగు సినీ పరిశ్రమతో అనేక మంది బయట వ్యక్తులు కూడా సంబంధాలు కొనసాగిస్తున్నారని ముఖ్యంగా పారిశ్రామికవేత్తలకు చెందిన వారి పిల్లలు అందులో ఉన్నట్టు ఆ నటుడు చెప్పినట్టు తెలుస్తోంది ఆ నటుడు చాలా మంది పేర్లను వెల్లడించినందున అందులోని వాస్తవాలను నిర్ధారించుకునేందుకు సిట్ అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే ఆ వివరాలు బయటపెట్టే అవకాశం ఉంది ఇప్పటి వరకు సిట్ అధికారులు ప్రశ్నించిన 9 మంది సినీ ప్రముఖుల్లో ఎక్కువ మంది పరోక్షంగానైనా డ్రగ్స్ వాడినట్టు అంగీకరించారని తెలుస్తుండగా ఉమైద్ ఖాన్ మాత్రం తాను ఒకప్పుడు డ్రగ్స్ వాడినట్టు అనారోగ్య సమస్యలతో 2 ఏళ్ల క్రితమే పూర్తిగా మానేశారని చెప్పినట్టు తెలుస్తోంది ఇతరుల విషయం తనకు తెలియదని ఆమె చెప్పినట్టు సమాచారం అయితే ఓ ప్రముఖుడు మాదక ద్రవ్యాల వాడకం సరఫరాకు సంబంధించి సిట్ అధికారులు చాలా ఆధారాలు సేకరించారని అతడిని అరెస్టు చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ఇంట్లో కాల్పుల ఘటనపై సందిగ్ధత కొనసాగుతోంది ఈ ఘటనలో కాల్పులు జరిపిన 7.36 mm తుపాకీ ఎవరిదనే అంశంపై లోతైన దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పిన పోలీసులు విక్రమ్పై కాల్పులు జరపడానికి బయట నుంచి ఇతర వ్యక్తులు వచ్చినట్టు సరైన ఆధారాలు లభ్యం కాలేదని పోలీసులు చెప్పారు విక్రమ్ తనను తాను కాల్చుకున్నాడా లేక ఎవరైనా కాల్చారా అనే అంశంపై ఎటూ తేల్చుకోలేకపోతున్న పోలీసులు తన భర్తపై ఆగంతకులు కాల్పులు జరిపినట్టు విక్రమ్ గౌడ్ భార్య సిపాలి ముల్లా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తును కొనసాగిస్తున్నారు
ఇదే సమయంలో విక్రమ్ గౌడ్కు ఎలాంటి లైసెన్సు తుపాకీ మంజూరు చేయలేదని చెప్పిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగిందనే అంశాన్ని తేల్చేందుకు 10 బృందాలను రంగంలోకి దింపినట్టు వెల్లడించారు. ఇప్పటికే విక్రమ్ చేతిపై ఉన్న గన్ పౌడర్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్టు తెలిపారు. మరోవైపు అర్ధరాత్రి వరకు అపోలో ఆసుపత్రిలోనే ఉన్న డీసీపీ వెంకటేశ్వరరావు కాల్పులు జరిగిన సమయంలో ఇంట్లో ఎవరున్నారన్న వివరాలను విక్రమ్ గౌడ్ నుంచి సేకరించారు. ఇదే సమయంలో 2 వ్యక్తులను ఆసుపత్రికి తీసుకుని వచ్చిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో క్రీడల అభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తున్న 6 స్పోర్ట్స్ అకాడమీలను ఆగస్టు 15న ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 4 వాటర్ స్పోర్ట్స్ అకాడమీలను కూడా అదే రోజున ప్రారంభించాలని సూచించారు. ఏపీలో క్రీడల అభివృద్ధి, నైపుణ్య శిక్షణ అభివృద్ధి కార్పొరేషన్పై సమీక్షించిన చంద్రబాబు విశాఖ, కాకినాడ, గుడివాడ, నరసరావుపేట, నెల్లూరు, అనంతపురంలో స్పోర్ట్స్ అకాడమీల ఏర్పాటు పురోగతిని తెలుసుకున్నారు. ఈ అకాడమీలో షూటింగ్, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, జూడో, తైక్వాండో, వెయిట్ లిఫ్టింగ్ తదితర క్రీడలకు శిక్షణ ఇవ్వనుండగా విజయవాడ, నాగాయలంక, జంగారెడ్డిగూడెం, తాడిపూడిలో వాటర్ స్పోర్ట్స్ అకాడమీల పనులు శరవేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఏపీలోని 16,000 గ్రామాల్లో తప్పనిసరి ఆట స్థలాలను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. 175 నియోజకవర్గాల్లో క్రీడా మైదానాల నిర్మాణాలను వచ్చే ఏడాది పూర్తి చేయాలని స్పష్టం చేశారు. విజయవాడలో ఇండోర్, అవుట్డోర్ స్టేడియాలు నెలకొల్పాలన్న సీఎం అరకు తరహాలోనే లంబసింగిలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఐసీసీ క్రికెట్ మహిళా ప్రపంచ కప్లో భారత జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ మిథాలీ రాజ్ను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ఇదే టోర్నీలో వ్యక్తిగతంగా అత్యధిక పరుగుల రికార్డును లిఖించినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. మిథాలీకి తెలంగాణ ప్రభుత్వం తరపున ₹1 కోటి నగదు ప్రోత్సాహకం ప్రకటించిన కేసీఆర్ బంజారాహిల్స్లో 600 గజాలకు తక్కువ కాకుండా నివాస స్థలాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. మిథాలీ కోచ్ ఆర్ఎస్ఆర్ మూర్తికి 25 లక్షల నగదు ప్రోత్సాహకం ప్రకటించారు. అంతకుముందు లండన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న మిథాలీకి ఘన స్వాగతం లభించింది. తెలంగాణ ప్రభుత్వం తరపున క్రీడా ప్రాధికార సంస్థ ప్రతినిధులు ఆమెకు స్వాగతం పలికారు. కరీంనగర్ జిల్లా మిడ్మానేరు ప్రాజెక్టు పరిధిలో ముంపు బాధితుల పరిహారం, పునరావాసం కోసం తెలంగాణ సర్కార్ ₹45 కోట్ల మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు ముంపు బాధితులకు పరిహారం పంపిణీపై సమీక్షించిన తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు అన్ని చెల్లింపులు తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇల్లు ఖాళీ చేసి వెళ్లే కుటుంబాలకు ₹2 లక్షల పరిహారం వెంటనే ఇవ్వాలన్నారు. R&R కాలనీల్లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మిడ్మానేరు నుంచి 80,000 ఎకరాలు సాగులోకి తేవాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు చెప్పారు. కొన్ని గ్రామాల్లో ప్రజలు ఇప్పటికీ ఖాళీ చేయలేదని చెప్పిన హరీష్ రావు మిడ్మానేరులో ఏ క్షణమైనా నీరు చేరే అవకాశం ఉన్నందున వెంటనే ఖాళీ చేయించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిడ్మానేరుకు ఇస్తున్న ప్రాధాన్యం గుర్తించాలని మంత్రి అధికారులను కోరారు. గుజరాత్లో ఆగస్టు 8న జరిగే 3 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ భాజపాలోకి శాసనసభ్యుల ఫిరాయింపులు పెరిగిపోవడంతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ అప్రమత్తమైంది. ప్రతిపక్ష నేత శంకర్ సింగ్ వాఘేలా సహా 7 ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీని వీడిపోగా మిగిలిన వారు ప్రలోభాలకు లొంగకుండా వారిని కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కర్ణాటకలోని బెంగళూరుకు తరలించింది. రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరిగే ఆగస్టు 8 వరకు వారిని అక్కడే ఉంచాలని నిర్ణయించింది. గుజరాత్లో కాంగ్రెస్కు 57 మంది శాసనసభ్యులు ఉండగా 6 భాజపాలో చేరడంతో కాంగ్రెస్ బలం 51కి తగ్గింది. ఇందులో 46 మందిని బెంగళూరుకు తరలించింది. ఎన్నికలు జరగనున్న 3 రాజ్యసభ స్థానాల్లో భాజపాకు 2 సునాయాసంగా గెలిచే అవకాశం ఉండగా మరో స్థానానికి కూడా ఆ పార్టీ అభ్యర్థిని నిలిపింది. కాంగ్రెస్ నుంచి భాజపాలోకి ఫిరాయించిన శాసనసభ్యుడు బల్వంత్ సింగ్ రాజ్పూత్ను అభ్యర్థిగా నిలబెట్టింది. కాంగ్రెస్ తరపున సీనియర్ నేత అహ్మద్ పటేల్ పోటీ చేస్తున్నారు. భాజపా ఫిరాయింపు చర్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. అధికార బలాన్ని ఉపయోగించి భాజపా వలసలను ప్రోత్సహిస్తోందన్న ఆ పార్టీ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వి పార్టీ మారిన శాసనసభ్యుల విషయంలో న్యాయపరంగా ముందుకు వెళ్తామని చెప్పారు. భారీ వర్షాలతో సతమతమవుతున్న ఉత్తరాది రాష్ట్రాలు వరద ముంపు నుంచి ఇంకా తేరుకోలేదు. రాజస్థాన్లో పిడుగుపాటుకు ఒక్కరోజులోనే 12 మంది ప్రాణాలు కోల్పోగా ఆ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు ఇంకా నీటి ముంపులోనే ఉన్నాయి. జాలోర్, పాలి, బార్మర్, రాజ్సమంద్ జిల్లాలు వరద ముంపులో ఉండగా అక్కడ చిక్కుకుపోయిన 1000 మందిని సహాయ బృందాలు సురక్షిత ప్రాంతానికి తరలించాయి. ముఖ్యమంత్రి వసుంధర రాజే వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఒడిషా, గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, అసోంలలో కూడా వర్షాలు కురుస్తుండగా రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే అనేక నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండగా వాతావరణ శాఖ హెచ్చరికలతో తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. బంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని గంగా తీర ప్రాంతాల్లో అధికారులు ముందు జాగ్రత్తలు చేపట్టారు. భారీ వర్షాలకు ఇప్పటివరకు అసోంలో అత్యధికంగా 79 మంది చనిపోగా బంగాల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. రామోజీరావు మనవరాలు సహరీ వివాహం వైభవంగా జరిగింది. భారత్ బయోటెక్ అధినేత కృష్ణ, సుచిత్ర దంపతుల కుమారుడు రేచస్ వీరేంద్రదేవ్, ఈనాడు ఎండీ కిరణ్, శైలజ దంపతుల కుమార్తె సహరీ 3 ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మనవరాలు, ఈనాడు ఎండి కిరణ్, మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ పెద్ద కుమార్తె సహరి వివాహ మహోత్సవం వేద మంత్రోచ్చారణ, మంగళవాద్యాల నడుమ ఘనంగా జరిగింది. రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపకాంతుల మధ్య సహరిని భారత్ బయోటెక్ అధినేత కృష్ణ, సుచిత్రల కుమారుడు రేచెస్ వీరేంద్రదేవ్ మనువాడారు. శిల్పకళ ఉట్టిపడేలా తీర్చిదిద్దిన సువిశాల కళ్యాణ ప్రాంగణం, చూపు తిప్పుకోనివ్వని పుష్పాలంకరణ అతిథులను ఆకట్టుకున్నాయి. పెళ్లికి విచ్చేసిన బంధుమిత్రులు, ఆత్మీయులతో వివాహ ప్రాంగణం సందడిగా మారింది. తెలుగింటి సంప్రదాయం ఉట్టిపడేలా సహరి, రేచెస్ వీరేంద్రదేవులను వివాహ వేదికపైకి కుటుంబ సభ్యులు తోడుకొని వచ్చారు. కిరణ్, శైలజ దంపతులు కన్యాదానం చేసి వివాహ వేడుకను జరిపించారు. దివ్య ముహూర్తంలో జీలకర్ర బెల్లం తంతు అనంతరం బంధువులు, ఆత్మీయులు, అతిథులు అక్షింతలు వేసి వధూవరులను ఆశీర్వదించారు. వేద పండితులు, బంధుమిత్రుల ఆశీర్వచనాల మధ్య మాంగళ్య ధారణ, తలంబ్రాల వేడుక ముచ్చట గొలిపేలా సాగాయి. తవ జీవన హేతునా కంఠే భద్రామి సుభగే త్వజీవ సరదాం సదం మాంగళ్యతంతునా నేనా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే. లోపల కామస్య దృష్టమానందం దస్యాగ్నే భాగే హమా బాల ప్రబోధానందః. నూతన వధూవరులు సహరి, రేచెస్ వీరేంద్రదేవులను తెలుగు రాష్ట్రాలకు చెందిన అతిరథ మహారథులు శతమానం భవతి అంటూ ఆశీర్వదించారు. వివాహ మహోత్సవానికి సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు. మూడుముళ్ల బంధంతో ఒక్కటైన సహరి, రేచెస్ వీరేంద్రదేవ్ దంపతులకు వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలు ఆశీర్వచనాలు అందించారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, రాజీవ్ ప్రతాప్ రూఢీ నవదంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కొత్త జంటను ఆశీర్వదించారు. ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్, బాలకృష్ణులు కూడా సతీ సమేతంగా చంద్రబాబు వెంటే వేడుకకు వచ్చారు. కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, సుజనా చౌదరి,
తెలుగు రాష్ట్రాల శాసనసభాపతులు మధుసూదనాచారి, కోడెల శివప్రసాద్, ప్రతిపక్ష నేతలు జానారెడ్డి, జగన్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరు రాష్ట్రాల మంత్రులు, ఎంపీ కవిత సహా పలువురు రాజకీయ ప్రముఖులు, శాసనసభ్యులు కొత్త జంటకు అభినందనలు తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ లావు నాగేశ్వరరావు, లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ, ప్రముఖ వైద్యులు పావులూరి కృష్ణ చౌదరి, నాగేశ్వరరెడ్డి, మన్నెం గోపీచంద్, రఘురాం, బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్, డీజీపీ అనురాగ్ శర్మ సహా పలువురు ఐఏఎస్, ఐపీఎస్లు, 2 రాష్ట్రాలకు చెందిన ఇతర ఉన్నతాధికారులు వివాహ వేడుకకు హాజరయ్యారు. పారిశ్రామికవేత్తలు జీవీ కృష్ణారెడ్డి, గ్రంథి మల్లికార్జునరావు, గల్లా రామచంద్రనాయుడు, శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి, సైయంట్ అధినేత బీవీఆర్ మోహన్ రెడ్డి, మైహోం రామేశ్వరరావు, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, టి సుబ్బిరామరెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్ వధూవరులను ఆశీర్వదించారు. కృష్ణ, కృష్ణన్రాజు, చిరంజీవి, మోహన్ బాబు, పవన్ కళ్యాణ్, నాగార్జున, వెంకటేష్, జగపతి బాబు, కోట శ్రీనివాసరావు సహా పలువురు నటీనటులు వేడుకకు హాజరయ్యారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, రాజమౌళి, బోయపాటి శ్రీను, కోడి రామకృష్ణ, కోదండరామిరెడ్డి, నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజు, శోభు యార్లగడ్డ, బీవీఎస్ఎన్ ప్రసాద్ సహా పలువురు దర్శక నిర్మాతలు, సినీరంగ ప్రముఖులు కొత్త జంటకు ఆశీర్వచనాలు అందించారు. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు బుల్లితెర నటీనటులు, సాంకేతిక నిపుణులు వేడుకకు హాజరయ్యారు. అమెరికా, మెక్సికో సరిహద్దు వెంట భారీ గోడ నిర్మించే దిశలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్ కార్యాచరణ ముమ్మరం చేసింది. గోడ నిర్మాణ ఖర్చుల కోసం $160 కోట్ల నిధులు సమకూర్చడం సహా మొత్తం $82,700 కోట్ల బడ్జెట్ బిల్లును దిగువ సభలో ఆమోదించుకుంది. అక్రమ వలసలు, మారక ద్రవ్యాల రవాణాను అడ్డుకునేందుకు సరిహద్దులో గోడ నిర్మిస్తామని, అందుకయ్యే ఖర్చును మెక్సికో నుంచే వసూలు చేస్తామని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ చెప్పినా ఇప్పుడు భారం మొత్తాన్ని అమెరికా ప్రజలపైనే మోపుతూ ఆయన ప్రభుత్వం ఈ మేరకు బిల్లు రూపొందించింది. రిపబ్లికన్లకు ఆధిక్యమున్న దిగువ సభలో బడ్జెట్ బిల్లుకు అనుకూలంగా 235, వ్యతిరేకంగా 192 ఓట్లు పడ్డాయి. ప్రతిపక్ష డెమోక్రాట్లకు బలమున్న ఎగువ సభలో ఈ బిల్లు ఆమోదం పొందిన తరువాత ట్రంప్ సంతకం చేస్తే చట్టంగా మారుతుంది. అయితే సరిహద్దులో గోడ నిర్మాణం కోసం అమెరికా ప్రజల సొమ్మును ఖర్చు చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్న ప్రతిపక్షం సెనేట్లో ఈ బిల్లును అడ్డుకుంటామని చెప్పింది. ఐక్యరాజ్యసమితి సహా ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా మరోసారి ఖండాంతర క్షిపణి పరీక్షను చేపట్టింది. గత నెలలోనే ఓసారి ఖండాంతర క్షిపణిని ప్రయోగించి అగ్రరాజ్యం అమెరికా సహా ఇతర దేశాల ఆగ్రహానికి గురైన ఉత్తర కొరియా మరోసారి క్షిపణిని ప్రయోగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణిని ప్రయోగించినట్టు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ వెల్లడించింది. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం చేపట్టినట్టు జపాన్ ప్రధాని షింజో అబే కూడా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్షిపణి జపాన్ సముద్రంలో పడినట్టు అబే వెల్లడించారు. మరోవైపు ఉత్తర కొరియా చర్యపై యూరోపియన్ యూనియన్, అమెరికా, జపాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే ఇలాంటి చర్యలు ఉపేక్షించరాదని ఆయా దేశాలు వ్యాఖ్యానించాయి. తరచూ జరుగుతున్న ఉగ్రవాద దాడులతో ఐరోపా దేశాలు బిక్కుబిక్కుమంటున్న వేళ జర్మనీలోని హాంబర్గ్లో ఓ దుండగుడు జరిపిన కత్తి దాడి కలకలం రేపింది. హాంబర్గ్లోని ఓ సూపర్ మార్కెట్ వద్ద జరిగిన ఈ దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా 6 గాయపడ్డారు. దాడి అనంతరం దుండగుడు పారిపోతుండగా స్థానికులు కుర్చీలు, కర్రలతో దాడి చేసి అతన్ని బంధించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశానికి చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు దాడి సమయంలో అల్లాహు అక్బర్ అంటూ అరిచినట్లు తెలిపారు. దాడి చేసిన వ్యక్తి ఉద్దేశం ఇంకా తెలియరాలేదని తెలిపిన జర్మనీ పోలీసులు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్టు వెల్లడించారు. కత్తిదాడి ఘటన నేపథ్యంలో జర్మనీలో భద్రతను పటిష్టం చేశారు. కాలేయ సమస్యతో బాధపడుతూ భారత్లో చికిత్స చేయించుకునేందుకు వీసా కోసం చేసిన విజ్ఞప్తిపై విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించిన తీరుకు పాకిస్తాన్ మహిళ హిజాబ్ ఆసిఫ్ ఉప్పొంగిపోయారు.
తనకు వెంటనే వీసా ఇప్పించిన సుష్మాపై హిజాబ్ ప్రశంసలు కురిపించారు. సుష్మా స్వరాజ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి అయి ఉంటే తమ దేశం ఎంతో బాగుపడి ఉండేదని అన్న హిజాబ్ ఆమెలాంటి ప్రధానిని పొందే అర్హత తమ దేశానికి లేదన్నారు. సుష్మను సూపర్ మహిళ అని పొగడాలో దేవత అని పిలవాలో తనకు తెలియడం లేదన్న హిజాబ్ ఆమె కోసమే తన గుండె కొట్టుకుంటోందని వ్యాఖ్యానించారు. భారత వీసా కోసం హిజాబ్ ట్విట్టర్లో తనను సంప్రదించగానే ఆ వ్యవహారాన్ని చక్కదిద్దాలని సుష్మా స్వరాజ్ పాకిస్తాన్లోని భారత రాయబారి గౌతమ్ బాంబావాలేను ఆదేశించారు. సుష్మా ఆదేశాలతో వెంటనే కదిలిన గౌతమ్ బాంబావాలే హిజాబ్ ఆసిఫ్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు ట్విట్టర్లో తెలిపారు. ముఖ్యాంశాలు మరోసారి. డ్రగ్స్ కేసు విచారణపై విమర్శలకు ధీటైన జవాబిచ్చేందుకు సిట్ కసరత్తు. మరో 50 పేర్లతో మలి జాబితా సిద్ధం చేస్తున్న అధికారులు. ఏపీలో క్రీడల అభివృద్ధిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి. ఆగస్టు 15న 6 స్పోర్ట్స్ అకాడమీలను ఆరంభించాలని అధికారులకు ఆదేశాలు. మహిళా ప్రపంచ కప్లో మెప్పించిన మిథాలీ రాజ్కు కేసీఆర్ ప్రశంసలు. ₹1 కోటి నగదు, బంజారాహిల్స్లో ఇంటి స్థలం ఇస్తామని ప్రకటన. కమనీయంగా రామోజీరావు మనవరాలి వివాహం. నూతన వధూవరులను ఆశీర్వదించిన అతిరథ మహారథులు. గుజరాత్లో మరింత మంది ఎమ్మెల్యేలు జారిపోకుండా కాంగ్రెస్ కసరత్తు. 46 మందిని బెంగళూరు తరలించిన పార్టీ అధిష్టానం. ఉత్తరాది రాష్ట్రాలను వీడని వరద ముప్పు. రాజస్థాన్లో పిడుగుపాటుకు 12 మంది దుర్మరణం. పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. మెక్సికోతో సరిహద్దు గోడ నిర్మాణానికి $160 కోట్ల కేటాయించిన అమెరికా. $82,700 కోట్ల బడ్జెట్కు దిగువ సభ ఆమోదం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.